ఇందాక పప్పు ఎంత పోసుకున్నానో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కదా, క్లిప్ బాగా వచ్చిందని పప్పు పోసిన. తిట్టుకోకూరు నన్ను. ఫస్ట్ టైం బచ్చల కూర పప్పు రెసిపీ ట్రై చేసిన, అది కూడా మా చేతులతో తెంపిన బచ్చల కూర. అందుకు నేను కందిపప్పు తీసుకున్నా. మా అమ్మని పెసరపప్పు తీసుకుందామంటే వద్దు ఉన్నదాంతో చేయి అని చెప్పి ఒర్రింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కందిపప్పు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని ఫస్ట్ ప్రెషర్కి పెట్టేసుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో చింతపండు, ఉప్పు, కారం కలిపేసుకొని ఇట్లా బాగా మసల పెట్టిన పొయ్యి మీద. తర్వాత పోపు వేసుకున్నా. ఆ పోపులోనే బచ్చలాకి వేసిన, ఎందుకంటే అది జిగురు వస్తుందని. నా పోపు బాగా మాడిపోయింది. మీరైతే ఇట్లా మాడగొట్టకూరి, మళ్ళీ అందరు తిడతారు. సో ప్రాసెస్లో పోతే తర్వాత పసుపు వేసుకున్న బాగా అంతా కలిసేటట్టుగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసే పని ఏముంటుంది, పప్పు తీసి యాజ్ యూజువల్ ఇంట్లో పోయాలి. అప్పుడు మంచిగా బుస్సుమన్న సౌండ్ వస్తుంది. సో ఇది మేము కలబెట్టే టైంలో మా వసంతని పప్పు పోయమంటే అమ్మా నేను పోయాను అని భయపడ్డది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న పక్కనే ఉంది, అది వేరే విషయం అనుకోండి. ఇట్లా బాగా పప్పు మసులితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను బాగా ఉడకబెట్టలేదు, నార్మల్గానే ఉడకబెట్టిన. ఇప్పుడు ఆ పప్పును ఈ బచ్చల కూరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. అట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు ఒక 4-5 పొంగులు అట్లా వస్తే ఇంకా టేస్ట్ మంచిగా హైలైట్ అవుతుంది. అసలు మీకు అట్లా చూపిస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, కానీ నేను ముందే తినేసిన కృతివాడి. సో అదంతా బాగా మసిలిన తర్వాత ఫైనల్గా ఇందులో మీరు కావాలనుకుంటే, నేను పప్పులో ఆనియన్స్ యాడ్ చేయలేదు, యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో అది మసిలిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు అంటున్నా, కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇంకొక కావాలనుకుంటే మసల పెట్టుకోవచ్చు, లేదు అంటే దింపేసుకోవచ్చు. ఇది పప్పులోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ అన్నిట్లో పర్ఫెక్ట్ కాంబినేషన్. టేస్ట్ అయితే మస్తు బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన, అయినా నాట్ బ్యాడ్, పర్లేదు, చేసుకోవచ్చు. సో నేను పప్పులో పప్పు అన్న వర్డ్ వచ్చిందంట, ఇక్కడ వచ్చిందో నాకైతే గుర్తుకు లేదు. బచ్చల కూరలో పప్పు అయితే కాంబినేషన్ బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా రైస్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి మసులుతుంటుంటే నోట్లో కూడా అట్లా నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు, సబ్స్క్రైబ్ కూడా చేసి